ఆ 4 ఏళ్ళతోనే ఉంటున్నాము. 4 ఏళ్ళు వాటిలోనే సర్దుకుంటున్నాం. ఓకే. చేయలేకపోతున్నాం. కాకపోతే అప్పుడు జగన్ ఇల్లు అది ఇచ్చాడు. అది సగం కట్టి ఆపేశాను. డబ్బులు లేక ఓకే. పని చేసుకోలేకపోతున్నాను. ఇక 4 ఏళ్ళు తిండికి సరిపోతున్నాయి. ఆ ఇల్లు కూడా ఆ పాటే ఆగిపోయింది. ఇక మరి ఏం చేయాలని ఇక ఆ పాటే ఉంచుకున్నాను. ఇక ఆ 4 ఏళ్ళతో తింటున్నాను, బొబ్బు ఉంటున్నాను. ఇక అదే మా పరిస్థితి. ఇక మరి ఇక 15 ఏళ్ళు అంటున్నారుగా, ఇక మనకి 60 ఏళ్ళు వచ్చినాయిలేమ్మా. మాకు లేదు ఆ 4 ఏళ్ళు ఇక మాకు. అదే రోడ్లు అన్నారు, మరి రోడ్లు పాపం చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అమ్మా. ఆ రోడ్లకు అన్నారు, మరి ఇక ఎలక్షన్ చేశారో లేదో మాకు తెలియదు. అది మరి నిత్యావసర సరుకుల రేట్లు కూడా తగ్గిస్తా అన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి అసలు? అప్పుడు పామాయిల్ ప్యాకెట్ 90 రూపాయలు. ఏమన్నా నేను రేటు తగ్గిస్తానన్నాడు. ఇప్పుడు 130 రూపాయలు. పామాయిల్ ప్యాకెటే 130 రూపాయలు. ఇప్పుడు నా బోర్డుది ఉంది, 2 ప్యాకెట్లు అన్న పడతాయి కదా నెలకి. అప్పుడు ఎంత పోతున్నాయి? పామాయిల్ ప్యాకెట్ 130 రూపాయలు. అప్పుడు 260 రూపాయలు నూనెకే పోతున్నాయి. ఏమి అట్లాగే బతుకుతున్నామమ్మా. అది తగ్గాలి అమ్మా. మరి పేదవాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. నేను పేద్దా నేను అనుకో. అది నాకు పొలం ఏం లేదు. ఇది వరకు కౌలు చేసేదాన్ని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు మరి భరోసా అని అయ్యని వచ్చాయి నాకు. మాది గ్యాస్ బండ్ కూడా అప్పుడు ఇచ్చాడు, ఫ్రీగానే ఇచ్చాడు మాకు అప్పుడు. ఇప్పుడే 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. అది ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు పరిస్థితి? ఏం పరిస్థితి అంటే లేని వాళ్ళకి, కొంతమందికి లేని వాళ్ళకి ఇవన్నీ పెరిగిపోయినాయి రేట్లు. ఎలా మరి ఏంటి? ఇస్తే బాగుంటదని బాగా తగ్గిస్తే కథ లేని వాళ్ళం సంతోషపడతాం.